అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక సీక్రెట్ సర్వే చేపించిండట. ఇంటెలిజెన్స్ సర్వే. అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఓడిపోతుందా, పరిస్థితి ఏంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 300 డివిజన్లలో ఎన్ని డివిజన్లు గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు, అసలు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, హైదరాబాద్లో గెలుస్తామా ఓడిపోతామా. ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగింది. హైదరాబాద్ మొత్తం అభివృద్ధి చేసినాం, కేసీఆర్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసినాం, కేటీఆర్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసినాం అని చెప్పి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పొద్దుగాల లేస్తే మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి నిజంగానే హైదరాబాద్లో అంత డెవలప్మెంట్ జరిగిందా? హైదరాబాద్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పార్టీ పైన ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాల ఒపీనియన్ ఏంది, ప్రభుత్వాన్ని తిడుతుర్రా పొగుడుతుర్రా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతుర్రా పొగుడుతుర్రా, పరిస్థితి ఎట్లుందని చెప్పి పిన్ టు పిన్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట రేవంత్ అన్న. ఇప్పటికిప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగితే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎన్ని సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది, ఎన్ని సీట్లు కాంగ్రెస్ ఓడిపోతుంది, అసలు పరిస్థితి ఎట్లుంది, గ్రౌండ్ రియాలిటీ ఏంది, గ్రాఫ్ ఏంది అని చెప్పి రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. నేను ఆల్రెడీ మొన్ననే ఒక వీడియో చేసిన. రేవంత్ అన్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఒక సీక్రెట్ సర్వే చేయబోతా ఉన్నాడు, సీక్రెట్ సర్వే తోటి రేవంత్ అన్న తెలుసుకోబోతా ఉన్నాడు అని చెప్పి 2-3 రోజుల క్రితం నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో బాగా వైరల్ అయింది, కావాలంటే ఆ వీడియో మీరు చూడొచ్చు. నేను చెప్పినట్టే జరుగుతున్నది. రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ తోటి ఒక సర్వే చేపించిందట, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. హైదరాబాద్లో పరిస్థితి ఏందనేది రేవంత్ అన్నకి అర్థమైతలేదు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ అన్న మొత్తం పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లే గెలుచుకున్నాడు. పల్లెటూరు మీన్స్ రూరల్కి సంబంధించినటువంటి సీట్లే కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి. హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి అసలు సీట్లే రాలే. కంప్లీట్ హైదరాబాద్ సిటీ అంతా కూడా బీఆర్ఎస్ వైపే చూసింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకే ఓట్లేసేటటువంటి కార్యక్రమం చేసిరు. కానీ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అక్కడ సాయన్న చనిపోయిండు, వాళ్ళ కూతురు చనిపోయినప్పుడు అక్కడ తర్వాత వాళ్ళ కూతురు ఇంకో ఆమె పోటీ చేసేటప్పుడు అక్కడ ఆమె గెలవలేదు. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ సాయి గణేష్ గెలిచిండు, శ్రీ గణేష్ అనుకుంటే ఆయన గెలిచిండు. ఒకటి కంటోన్మెంట్ వచ్చింది, ఏది ఉప ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో. తర్వాత ఇంకోటి ఉప ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో మాగంటి గోపినాథ్ ఆయన చనిపోయిన తర్వాత ఎన్నిక వచ్చింది. మాగంటి సునీత పోటీ చేసింది బీఆర్ఎస్ నుండి, ఇటు నవీన్ యాదవ్ పోటీ చేసిండు, నవీన్ యాదవ్ గెలిచిండు. సో హైదరాబాద్లో ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో 2 సీట్లు మాత్రమే వచ్చినాయి. మరి ఈ 2 సీట్లని ఆధారాలు చేసుకొని, ఈ 2 సీట్ని బేస్ చేసుకొని జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ మొత్తం గెలిచే అవకాశం ఉందా? ఈ 2 సీట్ని బేస్ చేసుకొని జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ బలంగా సత్తా చూపించేటటువంటి అవకాశం ఉందా అంటే కొంత తక్కువ కనబడుతుంది. కొంత తక్కువ కాదు, చాలా తక్కువ కనబడుతుంది. ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడితే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, ఎన్ని డివిజన్లు వస్తాయి, దాదాపు 300 డివిజన్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీని పెంచిర్రు కాబట్టి 300 డివిజన్లలో కాంగ్రెస్కి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, అసలు పరిస్థితి ఎట్లుంది అనేది కొంత మనం డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా మీ గురించి గట్టిగా మాట్లాడే కార్యక్రమం చేస్తా, ప్రభుత్వంతో పోరాటం చేస్తా. రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ సర్వే ఏమని చెప్పించిండు, ఇది మనం మాట్లాడుకోవాలి. ఒకటి, రేవంత్ అన్నకు హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది. హైదరాబాద్లో ఉన్న జనం కాంగ్రెస్ పార్టీ వైపు లేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటటువంటి పరిస్థితి లేదు, ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ అన్నకు క్లారిటీ వచ్చింది. అందుకే రేవంత్ అన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే జిహెచ్ఎంసీ పెడితే ఎట్లుంటుంది, జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి అన్న ఒక సర్వే చేయించిందట. ఆ సర్వే రిపోర్ట్లో ఏముంది ఏం కథ అనేది మనం మాట్లాడుకుంటే 300 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు మీకు ఐడియా ఉంటుంది కదా. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి, ఏది మున్సిపల్ కార్పొరేషన్ జరిగింది. జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ కాదు, ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మొత్తం బీఆర్ఎస్కే వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైంది అంటే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ 300 డివిజన్లలో హైదరాబాద్లో ఎక్కువ సీట్లు సాధించే అవకాశం లేదు అనేది రేవంత్ అన్నకు క్లారిటీ వచ్చింది. అందుకు రేవంత్ అన్న రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడు. ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందట అంటే మ్యాక్సిమం మనకున్నటువంటి సోర్స్ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇగో మీకు పిన్ టు పిన్
చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తే మీరు చూడండి. కాంగ్రెస్కి ఇంటెలిజెన్స్ సర్వే షాక్. హైదరాబాద్ 3 కార్పొరేషన్ల పరిధిలోని 300కు 200 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానం. 300 డివిజన్లు హైదరాబాద్లో ఉంటే దాదాపు 200 డివిజన్లలో కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఉందట. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కేవలం 100 స్థానాలు మాత్రమే కాంగ్రెస్కి అవకాశం ఉంది అనేది ఇంటెలిజెన్స్ సర్వే వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి రేవంత్ రెడ్డికి ఇచ్చిరు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఘోరమైన ఓటమి తప్పదని తేల్చి చెప్పేసిన ఇంటెలిజెన్స్ సర్వేనట. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఘోరంగా ఓడిపోతారు, ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది కాంగ్రెస్కి అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు అనేది వినబడుతున్న చర్చ. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయిందని భావిస్తున్న సిటీ ఓటర్లు. వాస్తవమే కదా. మరి 2 ఏళ్ల పాలనలో హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందా? బాగా మొత్తం కొండల మీదకి పోయిందా? పోలే కదా. ఆ రోజు కేటీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు కొంత హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డమాల్న కింద పడిపోయింది. కారణం ఏంది? రేవంత్ అన్న పర్ఫార్మెన్స్, రేవంత్ అన్న ఒంటె తిప్పోకడ, రేవంత్ అన్నకు సంబంధించిన ఆలోచన విధానము, రేవంత్ అన్నకు సంబంధించినటువంటి డిసిషన్స్, ముఖ్యంగా ఆయన నిర్ణయాలే హైదరాబాద్ని డ్యామేజ్ చేసినాయి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయిందని ఎస్. తర్వాత మల్కాజ్గిరి సికింద్రాబాద్లో బీఆర్ఎస్ హవా, హైదరాబాద్ కార్పొరేషన్లో ఎంఐఎం హవా. తాజాగా హైదరాబాద్ శివార్లో జరిగిన మున్సిపాలిటీలలో సైతం కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి. ఈ నేపథ్యంలో మొత్తం 300 డివిజన్ల పరిస్థితులపై సీక్రెట్ సర్వే చేయించిన కాంగ్రెస్ పార్టీ 175 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని సర్వేలో వెల్లడట. ఎంత ఇజ్జత్ ఖరాబు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో 300 డివిజన్లు ఉంటే 175 డివిజన్లలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే లేరట. కాంగ్రెస్ అభ్యర్థులే లేరట అండి. 175 డివిజన్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారట? బీఆర్ఎస్ పార్టీ నుండి లేదా బీజేపీ పార్టీ నుండి పోటీ చేయడానికి రెడీగా ఉండేటటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, ఈ బీఆర్ఎస్ నుండి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట, బెరసరాలు మాట్లాడుకుంటున్నారట. అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి ఉంటారు కదా ఎవరో ఒక అభ్యర్థి, ఆయనతోటి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారట, మీరు రండి కాంగ్రెస్లోకి, మీకు ఇన్ని పైసలు ఇస్తాం, మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పి బేరసారాలు చేస్తున్నారట. అధికార పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థి లేరు, వీళ్ళేమో మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినాం, భూకంపం బదలు కొట్టినాం, అద్భుతం చేసి పడేసినాం అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఇతర పార్టీల నుంచి మంచి అభ్యర్థులను గాలం వేసిన కాంగ్రెస్ పార్టీ చేరుకునేలా ప్రణాళికలు చేస్తున్నారట. కాంగ్రెస్ని వీడిన బలమైన నేతలను బుజ్జగింపి వెనక్కి రప్పించే పనిలో ఉన్నారట. కాంగ్రెస్ పార్టీ నచ్చక, కొంతమంది రేవంత్ రెడ్డి నిర్ణయాలు నచ్చక, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ నచ్చక, వాళ్ళ ఓవర్ యాక్షన్ నచ్చక కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పార్టీ వీడిరు, పార్టీ నుండి వెళ్ళిపోయారు. ఎవరెవరైతే సీనియర్ లీడర్లు పార్టీకి బాగా లాయల్గా పనిచేసేటటువంటి వ్యక్తులు ఉంటారో, ఎవరెవరికైతే మంచి పేరున్నటువంటి మంచి బలం ఉన్నటువంటి లీడర్లు ఉంటారో వాళ్ళందరినీ మళ్ళీ భుజగింపు చేస్తున్నారట. అంటే బతలాడుతున్నారట, రండి ప్లీజ్, ఏదో తెలిసి తెలియక మిమ్మల్ని ఒక మాటను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రారి, కాంగ్రెస్కి వచ్చి పోటీ చేయరు అని చెప్పి బతలాడుతున్నారట. మరి వాళ్ళు వస్తారా అట్లా ఉంటారా అనేది సెకండరీ. తర్వాత 3 కార్పొరేషన్లో కాంగ్రెస్ బలపడిన తర్వాత ఎన్నికలు పెట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశాలట. దాదాపు 300 డివిజన్లు ఉంటే 300 డివిజన్లలో 280 నుండి 250 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బాగా బలమైన తర్వాతనే జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పిండట. ఎందుకంటే రేవంత్లకు క్లారిటీ వచ్చింది, మ్యాక్సిమం ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఎంత కాదన్నా ఒక 120, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎంత కాదన్నా సుమారు ఒక 150, 200, 200, 250, 260, 270, ఈయనే 270 అవుతున్నాయి. ఇక మిగిలిన భారతీయ జనతా పార్టీకి లేకపోతే ఎంఐఎంకి పోవచ్చు. 150 రాకపోయినా ఒక 135 అన్న వస్తాయి, 135 డివిజన్లన్నా బీఆర్ఎస్కి వస్తాయి ఇప్పటికిప్పుడు ఎన్నిక జరుగుతాయి. ఈ సిచ్యువేషన్ కనబడుతున్నది కాబట్టి రేవంత్ అనుకో క్లారిటీ వచ్చింది. అసలు ఇంకోటి ఏంటంటే 100 డివిజన్లలో కాంగ్రెస్ గెలుస్తారంటారు, ఈ 100లో కూడా తేడానే ఉన్నది. ఇంకా ఈ 100 కూడా గెలుస్తారో నాకు తెలియదు, నాకైతే డౌటే. ఎందుకు 100 కూడా గెలుతారో గెలవరు అంటున్నా అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి బిగ్ మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ హైడ్రా, రేవంత్ హైడ్రా తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు ఇల్లులు కూల్చేసే కార్యక్రమం చేసిండు. పేదవాళ్ళ ఇళ్ళ జోలికి పోయిండు, ఈఎంఐలు కట్టుకొని బతుకుతున్నటువంటి వాళ్ళ ఇళ్ళ జోలికి పోయిండు తప్ప బగ్గ బలిసిన జోలికి రేవంత్ రెడ్డి పోలే. బగ్గ పైసలు ఉండి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పడతాడు ఇల్లులు కట్టుకున్న జోలికి రేవంత్ రెడ్డి పోలే. పేదవాళ్ళు తెలిసి తెలవక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎన్నో అగ్గోకు సగ్గోకు భూమి వస్తుందని ఇల్లు వస్తుందని కొనుక్కున్నారు,
వాళ్ళ ఇల్లులని నేలమట్టం చేసి వాళ్ళని రోడ్డు పాలు చేసిండు రేవంత్ రెడ్డి. మరి జనాలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఈ హైడ్రా కూల్చివేతలు ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ జరిగింది హైడ్రా కూల్చివేతలు. కొన్ని వేల ఇల్లులు కూల్చేసే కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి. వేల ఇల్లులు. అందరూ పబ్లిక్ గరం మీద రేవంత్ రెడ్డి మీద. మామూలు గరం కాదు, భయంకరమైన వ్యతిరేకంగా ఉన్నారు. వద్దు మాకి రేవంత్ రెడ్డి వద్దు, ఈయన పరిపాలన వద్దు, ఈయన కథ వద్దు అంటారు. ఎప్పుడు హైదరాబాద్ జనం ఎప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తారు అంటే జిహెచ్ఎంసీ ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీకి జనం గట్టిగా బుద్ధి చెప్పేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఎడ్జ్ కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎంత కాదన్నా కూడా సుమారు 50% బీఆర్ఎస్ పార్టీకి ఉంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒక 25% కనబడతా ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీకి ఎంత కాదన్నా కూడా ఒక 10 to 15%, మిగతా అంతా కూడా ఎంఐఎం ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. బీఆర్ఎస్ ఎక్కువ డివిజన్లు గెలుచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 50, 60, 70, 80, 90, ఇక మిగతా ఒక 10% ఏదో ఎంఐఎం హైదరాబాద్లో గట్టిగా రాణించే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం ఉన్నటువంటి రిపోర్ట్ ఇది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డి కూడా ఇదే రిపోర్ట్ వస్తుందట. సార్ ఓడిపోతారు, తీవ్ర వ్యతిరేకత ఉన్నది, భయంకరమైన వ్యతిరేకత ఉన్నది, 175 డివిజన్లలో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు, 200 డివిజన్లలో పూర్తి స్థాయిలో ఓడిపోతారు, కాబట్టి 100 డివిజన్లు మీ వైపు ఉన్నాయి. అది కూడా గట్టిగా తిరుగుతే గ్రౌండ్లో తిరిగి గట్టిగా ప్రచారం చేస్తే తప్ప రేవంత్ రెడ్డికి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి స్కోప్ లేదు. అంత డమాలయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అందుకే రేవంత్ అన్న టకటక ఏది 99 రోజుల మాస్టర్ ప్లాన్ అని చెప్పి అది ఇది ఏదేదో చేస్తున్నాడు. లీడర్లతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు, వీళ్ళని బతలాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ బలం చేసుకోవాలి, మనం ఎట్టి పరిస్థితులలో జిహెచ్ఎంసీలో గట్టిగా కొట్టాలి మనం అని చెప్పి రేవంత్ అన్న లీడర్లతో డిస్కస్ చేసి మంత్రులకు చెప్తున్నాడు. మంత్రులను ఇప్పుడు ఇన్ఛార్జ్ పెట్టబోతున్నాడు. ఓ పెద్ద రకరకాల పంచాయతీలు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ అన్నకు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ రెడ్డికి మాత్రం ఇది షాకింగ్ సర్వే. ఓడిపోతారు అనేది స్పష్టంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పిరు అనేది వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.